నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక విల్లా ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చాను. లగ్జరీ విల్లాస్ అండ్ దీనికి వచ్చేసి కూడా మనకు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ ఉంది. ఓఆర్ఆర్కి సర్వీస్ రోడ్కి కూడా మనకి ఎగ్జాక్ట్లీ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ కొండాపూర్ గచ్చిబౌలికి కూడా మనకి ఎగ్జాక్ట్లీ 30-40 minutes డ్రైవ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు మనకు ఆ విల్లాస్ ఏ పొజిషన్లో ఉన్నాయి, వర్క్ ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు ఫుల్ వీడియో చాలా క్లియర్గా క్లారిటీగా అయితే మీకు మొత్తం చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ కొత్తగా మన పేజీని అండ్ మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ ఉన్న విల్లా ప్రాజెక్ట్ని అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న విల్లా కూడా వెస్ట్ ఫేసింగ్లోనే అవుతుంది. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం వచ్చేసి కూడా మనకు 8.7 acresలో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్టు మొత్తం కూడా మనకు 30 feet రోడ్డు అండ్ 40 feet రోడ్స్ అయితే ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి ఈ విల్లాస్, ఎలా ఉన్నాయి, ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎటువంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గానైతే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు వెస్ట్ ఫేసింగ్ కార్నర్ విల్లా. అండ్ చూస్తున్నారు కదా, ఈ కమ్యూనిటీలో మొత్తం కూడా అంటే 8.7 acresలో మొత్తం 130 లగ్జరీ విల్లాస్ అయితే వస్తున్నాయి. సో ప్రైస్ కానీ అండ్ మనకు స్క్వేర్ యార్డ్స్ కానీ డిఫరెంట్ ప్రైజెస్ అండ్ డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా మొత్తం మీకు క్లియర్గానైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా, మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాని చూసినట్లయితే మొత్తం రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేసి కడుతున్నారు. చూస్తున్నారు కదా, మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లా ఎలా ఉంది అండ్ కంప్లీట్ అయిన విల్లా ఎలా ఉంది, ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న విల్లా ఎలా ఉంది అనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఎలివేషన్ చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది. మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న విల్లా. అండ్ మనకు ముందు చూసుకున్నట్లయితే కూడా కొంచెం మనకు గార్డెన్ టైప్ కొంచెం స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ ప్రతి విల్లాకు కూడా మనకు కార్ పార్కింగ్ అనేది కూడా మంచి స్పేసెస్కి ఇచ్చారు, మంచి ప్లానింగ్ తోటి. ఒక విల్లాకు వచ్చేసి కూడా మనం లోపల కార్ పార్కింగ్ చేసుకుంటే కూడా ఈజీగా ఎస్యూవీ కార్స్ అయితే ఈజీగా పట్టే మనకు ఛాన్స్ అవుతుంది. అండ్ మనకు సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు. సెట్ బ్యాక్స్ కూడా మనకు ఈజీగా 2 to 3 feet సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. అండ్ వీటికి సంబంధించి ఇంకా క్లియర్గా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్లా చుట్టుపక్కల కూడా మీకు క్లియర్గా చూస్తున్నారు కదా. అండ్ ఇదైతే వచ్చేసి మొత్తం ఈ విధంగా ఉంది. మనకి ఇది మొత్తం రెడీ టు మూవ్ విల్లా అండ్ మోడల్ విల్లా అని చెప్పుకోవచ్చు. అండ్ రెడీ టు మూవ్ విల్లా అని అయితే కూడా మనం చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎలివేషన్ అయితే అద్భుతంగా ఉంది. సో నేను విల్లా లోపలికి వెళ్తున్నాను. విల్లా లోపల ఏ స్పేస్లో అంటే ఏ డైమెన్షన్లో మనకు ఏ రూమ్స్ వచ్చినాయి, ఎలా ఉందనేది కూడా క్లియర్గా చూద్దాం. పార్కింగ్ ఏరియా చూసినట్లయితే కూడా చూస్తున్నారు కదా, ఎస్యూవీ కార్స్ అయితే మనకి ఎస్యూవీ కారు ఈజీగా పార్కింగ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2-3 members తిరిగే మనకు అవకాశం అవుతుంది. అండ్ మనకు వీడియోలో కొంచెం చిన్నగా కనిపించవచ్చు, బట్ మనకు స్పేస్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గార్డెన్కి సంబంధించి ఒక స్పేస్ అనేది ఇచ్చారు. ఇలా ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు నేనైతే విల్లా లోపలికి వెళ్తున్నాను. మొత్తం మనం మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే కూడా గ్రానైట్ తోటి అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ కానీ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే కూడా లైట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, యూనిక్గా ఉంది. ఈ ప్రాజెక్టు సంబంధించి అయితే 100% అయితే వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాల్కి వచ్చేసి మనకు టీవీ యూనిట్ అనేది అయితే చాలా సింపుల్గా యూనిక్గా అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, చాలా నీట్గా లైట్ కలర్స్ తోటి ఉన్నాయి. కలర్స్ గురించి కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఈ విధంగానే మీరు కూడా ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ తోటి చాలా నీట్గా ఉంది. మనకు అద్భుతమైన వెంటిలేషన్ ఉంది. 4x5 సైజు విండోస్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రాకరీ యూనిట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూసారు కదా, క్రాకరీ యూనిట్ అనేది మనకు ఈ విధంగానైతే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ మనం చూస్తున్నది మోడల్ విల్లా అని చెప్పుకోవచ్చు అండ్ రెడీ టు మూవ్ విల్లా అని కూడా చెప్పుకోవచ్చు. సో ఐడియా కోసం కస్టమర్స్ కోసం ఐడియా కోసం అయితే మనకు ఈ విధంగానైతే విల్లా కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఒక విల్లా ఉంది, వెస్ట్ ఫేసింగ్లో ఒక విల్లా ఉంది. అండ్ ఈ ప్రాజెక్టు సంబంధించి మనకు 90% వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కొన్ని మాత్రం 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 20-30% కూడా మనకు ఈజీగా 2-3 or 6 months లోపు అయితే కంప్లీట్ 100% వరకు కంప్లీట్ చేసి అయితే మనకు హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. చూస్తున్నారు కదా. అండ్ మెయిన్ థింగ్ ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లోనైతే లొకేటెడ్ ఉంది.
ప్రతి విల్లాలో కూడా మనకు కన్స్ట్రక్షన్కి సంబంధించి అయితే బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి డస్ట్ యూజ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, మీకు ఇందాక చూపించాను. మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. విల్లా ప్రాజెక్ట్లో ప్రతి విల్లా కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ కింద వచ్చేసి అయితే మనకు స్పేసెస్ హాలు, కింద వచ్చేసి అయితే మనకు స్పేసెస్ హాలు అండ్ ఓపెన్ కిచెను అండ్ మనకు ఒక జనరల్ వాష్రూము అండ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ అయితే వచ్చింది. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉంది. అండ్ పైకి వెళ్ళి కూడా మనకు ఏ విధంగా ఉంది అనేది అయితే మీకు క్లియర్గానైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి అయితే మనకు 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ స్పేసెస్ హాల్ కూడా ఉంది. మీకు అన్ని కూడా స్పేసెస్ బాల్కనీ కూడా ఉంది. మీకు అన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని అయితే చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, మంచి అట్రాక్టివ్గా మనకు ఇమేజెస్ తోటి అయితే మనకి ఈ బెడ్రూమ్ అనేది ఉంది. అండ్ ప్రతి దాంట్లో కూడా కబోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉంది. సో మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కూడా మీరు ఇంకా డిఫరెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, హాల్ వచ్చి అయితే మనకి ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు టీవీ యూనిట్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. అండ్ చాలా సింపుల్గా అండ్ యూనిక్గా మంచి లైట్ కలర్స్ తోటి కూడా చాలా అద్భుతంగానైతే కన్స్ట్రక్షన్. మీకు ప్రాజెక్టు గురించి కూడా క్లియర్గానైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇది మొత్తం వచ్చేసి కూడా మనకు 8.7 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం కూడా 130 లగ్జరీ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్, జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్ సంబంధించి అన్నీ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 24 hours సెక్యూరిటీ ఉంటుంది. వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా లోపలికైతే రానియరు. విత్ పర్మిషన్ లేదైతే అసలు ఎవరిని కూడా లోపలికైతే రానియరు. పర్మిషన్ అంటే ఇందులో విల్లా పర్చేజ్ చేసుకున్న వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కాల్ చేసి వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అంత సెక్యూర్గానైతే ఉంటుంది. సో ఇక్కడ మనం వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ చూస్తున్నాం. అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఉన్నది. ఫుల్ వెంటిలేషన్ ఉంది. చూస్తున్నారు చాలా యూనిక్గా. అండ్ మనకు వాళ్ళు లేకుండానే గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేసి మనకి ఈ విధంగానైతే చూస్తున్నారు. ఈ విధంగానైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే క్రాకర్ యూనిట్ అనుకోవచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా యూనిక్గా ఉంది. వాల్ పెయింట్స్ తోటి కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి కూడా మనకు సెకండ్ ఫ్లోర్ అయితే కాదు, ఇది డూప్లెక్స్ ఇండిపెండెంట్. పైన వచ్చేసి మనకు టెర్రస్ అండ్ థియేటర్ రూమ్ అయితే ఇచ్చారు. చూద్దాం, అది కూడా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పైకి వచ్చాము. ఇది ఇక్కడ పక్కనే టెర్రస్ అండ్ ఇది వచ్చేసి మనకైతే థియేటర్ రూము. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. విత్ అటాచ్డ్ వాష్రూము అండ్ చాలా స్పేసెస్గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కూడా వర్క్ కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా, మనం అయితే టెర్రస్ మీదకి వచ్చాము. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి కూడా రామేశ్వరం బండల్లోనే అయితే లొకేటెడ్ అయింది. అండ్ మనకు జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లోనే మనకు ORR సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ మనకు 40 minutesలోనే మనకు గచ్చిబౌలి, 30 minutesలోనే హైటెక్ సిటీ, ఇవన్నీ కూడా మనకు డిస్టెన్స్లోనే అయితే ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ బీరం కూడా వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ 50 minutes డ్రైవ్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి కూడా మనకు 160 square yards to 300 square yards వరకు అయితే డిఫరెంట్ సైజెస్లో ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో కూడా మనకు హౌసెస్ అయితే విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ మనకు కన్స్ట్రక్షన్ గురించి చూసుకున్నట్లయితే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ చూస్తున్నారుగా, వర్క్స్ సంబంధించి కూడా అన్ని ముమ్మరంగా జరిగిపోతున్నాయి. అండ్ మనకు అక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తాను. అక్కడ వెహికల్స్ మీకు కెమెరాలు కనిపిస్తున్నాయో లేదో. మనకు అక్కడ వచ్చేసి అయితే ORR అనేది జస్ట్ మనకు జస్ట్ కనిపిస్తున్నది చూస్తుంటేనే. ఎగ్జాక్ట్లీ 5 minutes కూడా కాదు, 2-3 minutesలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్టు సంబంధించి మొత్తం కూడా 30 and 40 feet రోడ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా. అండ్ విల్లాస్కి సంబంధించి కూడా 80% వర్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. మనం రెడీ టు మూవ్ స్టేజ్లో కొన్ని విల్లాస్ ఉన్నాయి అండ్ కొన్ని విల్లాస్ కూడా వర్క్ అయితే జరుగుతున్నది. అండ్ మనం పైన చూసుకున్నట్లయితే కూడా ఆహ్లాదకరంగా టైం స్పెండ్ చేయడానికి అయితే ఈ విధంగా క్రియేట్ చేశారు. అండ్ మనకు ఎలివేషన్ కూడా ఈ విధంగా ఇది ఉండడం వల్ల కూడా చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ప్రైజ్ వచ్చేసి కూడా మనకు ఆన్వర్డ్స్ 1.8 CR అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ కూడా ఉంటుంది. అండ్ పర్ SFTకి కూడా 8,000 అయితే కోట్ చేస్తున్నారు. దాంట్లో కూడా నెగోషియేషన్ ఉంటుంది. సో మీకు ప్రైస్ కానీ స్క్వేర్ యార్డ్స్లో కానీ ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మీద కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ కాల్ చేయండి. ఎందుకంటే ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ఫేసింగ్లో మనకు హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్రైజెస్లో కూడా మనకు సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీకు మోర్ డీటెయిల్స్ కోసం కూడా డైరెక్ట్ కాల్ చేస్తేనైతే మీకు క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.